జిరాక్స్ కాపీలు కూడా సమ్మక్క సారలమ్మకు సమర్పించుకున్నటువంటి కనిపిస్తున్నాయి. ఇట్లా అనేక రకాలైనటువంటి లెటర్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే వచ్చినటువంటి లెటర్స్ కానీ చూస్తే ఈ విధంగా వచ్చిన లెటర్లను కూడా చూస్తున్నారు. అంటే ఎట్లా ఉంది అమ్మవారి కుండీలలో కానుకలతో పాటు ఈ లెటర్లు కూడా ఎట్లా వస్తున్నాయి? వాళ్ళ కోరికలు నెరవేరాలి కదా చేసేది, వాళ్ళంతా నెరవేరుతాయి. ఆ తల్లి దయ వలన నెరవేరాలి అంతే. ఏంటి మీ చేతిలో కూడా అవే వాళ్ళు వేసినాయా మీవా? సమ్మక్క తల్లి దేవుడు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. కాశీ బుక్ అవుతుంది. వాళ్ళ కొడుకు 2017లో తప్పిపోయాడట. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినట, కంప్లైంట్ చేసినట్ట, ఇన్ఫర్మేషన్ లేదు. దయగల తల్లులు నా కొడుకుని ఎక్కడున్నా నా ఇంటికి పంపించాలని చెప్పి రాశారు. సో ఈ లెటర్లు చూస్తుంటే అమ్మవారిని వేడుకోవడం ఎట్లా చూస్తే ఎట్లా చెప్పొచ్చు, ఏ విధంగా అనిపిస్తుంది ఈ లెటర్లు చూసినప్పుడు? దయగల్ల తల్లి ఒక శక్తి ఉన్నది. దయగల్ల తల్లి కొన్ని అందరి కోరికలు తీరుస్తున్నది. అందుకని ఇంత జనం వస్తున్నారు. 1 కోటి మంది రావడానికి కారణం ఈ తల్లి కృప వల్లనే కదా. అన్నీ నెరవేరినందుకే ఇంత వస్తున్నారు అందరని ఆశ. ఇక్కడ నా కుటుంబం 100 ఏళ్ళు చల్లగా ఉండాలని చెప్పి యాదగిరి అనే భక్తుడు లెటర్ రాసేసిండి. ఇలా కొంచెం ఆరోగ్యం బాగాలేదట. లెటర్ల రూపంలో కూడా ఇస్తే అమ్మవారు తను అనుగ్రహిస్తుంది అనేది నమ్మకం. అందుకే ఎక్కడ చూసినా భక్తులకు సంబంధించినటువంటి కానుకలు, ఆ కానుకల రూపంలో ఈ లెటర్లు కూడా కనిపిస్తున్నాయి. మరికొంతమంది భక్తులు అన్న ఇవన్నీ చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అసలు ఈ రూపాయలు ఈ మధ్యకాలంలో చూసిండ్రా? దాదాపు నేను ఈ సమ్మక్క సారక్క జాతర 1990కి వెళ్ళి మొదలు పెట్టుకుంటూ చూసుకుంటూ వస్తున్నటువంటి జాతర ఇంత వైభవంగా ఈసారి ఈ ప్రభుత్వం నిధులు ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యంలో కలగకుండా చాలా వైడ్గా రోడ్లు చేసి డెవలప్మెంట్ చేసుకుంటూ తీసుకొచ్చారు. భక్తులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు నిజంగా ఈ రూపాయలు చూడక దాదాపు 30 సంవత్సరాల మీద అయిపోయింది. మరి భక్తులు వాళ్ళు ఈ కానుకలని ఉండేలు వేసారంటే ఆ మొక్కుబడి తీసుకొచ్చేసారంటే ఆ సమ్మక్క తల్లి మీద కొత్త నోట్సే, మరి ఇవి కూడా బ్యాంకువే, వాళ్ళు తీసుకొచ్చేసారంటే ఆ సమ్మక్క తల్లి పట్ల వాళ్ళకున్న భక్తి శ్రద్ధ అవి దాపెట్టుకొని తీసుకొచ్చి సమ్మక్కకు సమర్పించారని చెప్పి మేము ప్రగాఢంగా భావిస్తాం. లెటర్లు కూడా దొరుకుతున్నాయా? లెటర్స్ వస్తున్నాయి. చాలామంది వాళ్ళు కొంతమంది అయితే కాంట్రాక్ట్ చేసిన వర్క్స్ మీద బిల్స్ కూడా మా పాస్ కాలేదని చెప్పి సమ్మక్క తల్లి మీ దీవెనతోటి మా బిల్స్ పాస్ చేయమని చెప్పి దాదాపు కొంతమంది కాంట్రాక్టర్స్ బిల్స్ వేశారు. అందులో ఒక 13 కోట్ల చిల్లర కూడా వారు ఈ అమ్మవారి ఆశీస్సులు ఇవ్వాలి అన్న బిల్స్ పాస్ కావాలని వేడుకున్న సందర్భాలుగా లెటర్స్ చాలా వచ్చాయి ఇక్కడికి. భారత ప్రభుత్వమే అంటే మన ఈ యొక్క కరెన్సీయే కాకుండా విదేశాల నుండి డాలర్స్ కానివ్వండి, ఈ మళ్ళా దినార్స్ ఇటువంటివి కూడా చాలా వరకు వచ్చాయి ఉండిలో. సో ఇది అంటే భక్తులకు సంబంధించినటువంటి అరుదైనటువంటి నోట్లతో పాటు వాళ్ళ ఆవేదనను, వాళ్ళ అమ్మవారిని వేడుకుంటున్నటువంటి అనేక కోరికలను కూడా లెటర్ల రూపంలో కూడా ఉండిలో వేశారు. ఆ ఉండిలో వేసిన లెటర్లు అయితే చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. వాళ్ళ భక్తిని, అమ్మవారి పట్ల ఉన్నటువంటి అచంచల విశ్వాసాన్ని ప్రతిబింబించే విధంగా ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి.